కృత్రిమ మేధ అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసేస్తోంది. తాజాగా భూకంపాలను వారం ముందే గుర్తించే సామర్థ్యాన్ని సంతరించుకుంది. భూకంపాలు రావటాన్ని ముందే గుర్తిస్తే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూసుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు కొత్తరకం కృత్రిమ మేధ ఏఐ అల్గోరిథంను రూపొందించారు. ఇది 70% వరకు ఖచ్చితంగా భూకంపాలను అంచనా వేస్తుండటం గమనార్హం. గతంలో భూకంపాలు వచ్చినప్పుడు నమోదైన సీస్మోగ్రాఫ్ సమాచారంతో దీనికి పెద్ద శిక్షణ ఇచ్చారు. దీంతో అది ప్రత్యక్ష సీస్మిక్ సమాచారంలో ఏర్పడే గణాంకాల హెచ్చుతగ్గులను అంచనా వేయటాన్ని నేర్చేసుకుంది. భూమిలోపల పుట్టుకొచ్చే స్వల్ప ధ్వనులను విని భూకంప సంకేతాలను గుర్తించే నైపుణ్యాన్ని అలవరచుకుంది. దీన్ని 7 నెలల పాటు చైనాలో ఒక ప్రాంతంలో పరీక్షించగా 200 మైళ్ల విస్తరణంలో ఏర్పడిన 14 భూకంపాలను వారం ముందుగానే గుర్తించింది. తీవ్రతను దాదాపు ఖచ్చితంగా పసిగట్టింది. ఒక భూకంపాన్ని మాత్రం పోల్చుకోలేకపోయింది. తప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే పనిచేస్తుందో లేదో తెలియదు గాని ఏఐ ఆధారిత భూకంప అంచనా పద్ధతుల పరిశోధనల్లో దీన్నొక మైలురాయిగా పరిగణిస్తున్నారు. భూకంపాలు రావటాన్ని మనం చూడలేం, కొద్ది సెకండ్లలోనే సంభవిస్తుంది. వీటిని 70% వరకు ఖచ్చితంగా గుర్తించినా నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. భూకంపాలను ఎదుర్కోవటానికి తగు విధంగా సన్నద్ధం కావచ్చు. ప్రపంచంలో ఇతర చోట్ల భూకంపాలను అంచనా వేయటానికి తామింకా సిద్ధం కాలేదని, అయినా అసాధ్యమైన సమస్యను సూత్రప్రాయంగానైనా సాధించే అవకాశమున్నట్టు నిరూపించామని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇప్పుడిది పెను సంచలనమే సృష్టిస్తోంది. అన్ని రంగాల మీద ఆధిపత్యాన్ని సాధిస్తూ మనిషి మెదడుకే సవాలు విసురుతోంది. డ్రైవర్ లేకుండా నడిచే స్వయంచోదక వాహనాలు, మనిషిని పోలిన రోబోలు, సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచే చాటిజిపిటి, ప్రముఖ చిత్రకారులనే తలదన్నే ఇమేజ్ క్రియేటర్లు. ఇలా చెప్పుకుంటూ పోతే కృత్రిమ మేధ చేయని పనంటూ లేదోమోనని అనిపిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వాణిజ్యవేత్తల దగ్గరి నుంచి సామాన్యుల వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ దీని కథా కమామీషేంటి? ఎలా పనిచేస్తుంది? ఇది మనిషి మేధను అధిగమిస్తుందా? మనిషి మేధస్సు అమోఘం, సృష్టికే ప్రతిసృష్టి చేయగలదు. మరి మేధస్సునే కృత్రిమంగా సృష్టిస్తే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి అద్భుతమే. యంత్రాలు, పరికరాలకు మనిషిలా ఆలోచించే గుణాన్ని కల్పించటం, తమకు తామే పనిచేసేలా తర్ఫీదు ఇవ్వటమంటే మాటలా? ఇది నిజమేనని చెబితే ఒకప్పుడు కల్పిత కథగా కొట్టిపారేసేవారేమో. కానీ కళ్ల ముందు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు ఔరా అనక తప్పదు. కృత్రిమ మేధ కథ ఇప్పటిదేమీ కాదు. 100 ఏళ్లకు ముందే మొదలైంది. లెక్కలను పరిష్కరించే ప్రాథమిక ప్రోగ్రాముల రూపంలో 1900 తొలినాళ్ల నుంచే ఉంది. రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా జర్మనీ సైన్యం కోడ్ను ఛేదించిన బ్రిటన్ శాస్త్రవేత్త అలన్ ట్యూరింగ్, మొట్టమొదటి ఇంటెలిజెంట్ పరికరం, అనదగ్గ టూల్ను రూపొందించారు. అదే ట్యూరింగ్ మెషిన్. టేపు సాయంతో పనిచేసే ఇది చిన్న చిన్న లెక్కలను పరిష్కరించేది. అమెరికా కంప్యూటర్ శాస్త్రవేత్త జాన్ మెక్కర్తీ 1955లో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరును ఉపయోగించారు. యంత్రాలు, పరికరాలకు తెలివిని సంతరించి పెట్టే శాస్త్రానికి సంబంధించిందనే అర్థంలో దీన్ని ముందుకు తీసుకొచ్చారు. కంప్యూటర్ రంగ మార్గదర్శులు హెర్బర్ట్ ఎ. సైమన్, అలెన్ నెవెల్ 1956లో మనిషి తెలివితో పోల్చదగిన తొలి టెక్నాలజీని రూపొందించారు. దీని పేరు లాజిక్ థియోరిస్. దీన్ని థింకింగ్ మెషిన్ అని పిలుచుకునేవారు. ఇదో కంప్యూటర్ ప్రోగ్రామ్. ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్వార్డ్ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గణిత పుస్తకాల్లోని సిద్ధాంతాలను విశ్లేషించటం దీని ఉద్దేశం. ఈ పుస్తకాల్లోని 52 సిద్ధాంతాల్లో 38 సూత్రాలను ఇది నిరూపించింది. ఒక సూత్రానికైతే మరింత లోతైన సమాధానాన్ని అందించి అబ్బురపరిచింది. మెషిన్ లెర్నింగ్ ఎంత గొప్పగా ఉపయోగపడగలదో ఇది ఆనాడే రుజువు చేసింది. అప్పటి నుంచి కృత్రిమ మేధ విస్తరిస్తూనే వస్తోంది. ఇప్పుడిది ప్రయోగశాలలు, పరీక్షలు దాటుకొని ఇంటింటికి విస్తరించింది. అలెక్సా, సిరి వంటి స్మార్ట్ అసిస్టెంట్లు, స్మార్ట్ఫోన్లలో ఫేషియల్ రికగ్నిషన్, యూట్యూబ్లో తర్వాత వచ్చే వీడియో సిఫారసులు, వెబ్ బ్రౌజర్లో సెర్చ్ చేస్తున్నప్పుడు పదాల సూచనలు, స్పెల్ చెకింగ్ వంటివన్నీ దీని మహత్తులే. మెదడు మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మెదడే స్ఫూర్తి. దీంతో కూడిన పరికరాలు, సాధనాలన్నీ మన ప్రాధాన్యాలు, శరీర కొలతలు, ఆన్లైన్ ప్రవర్తనలను వంటి వాటిని గమనించి సంగ్రహిస్తాయి. ఆయా సందర్భాలకు ఎలా స్పందించాలో నేర్చుకుని వ్యవహరిస్తాయి.
అచ్చం మన మెదడు మాదిరిగానే అన్నమాట. కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక ద్వారా అందే దృశ్యాలు, చప్పుడు, వాసన, స్పర్శ, రుచుల సమాచారాన్ని మెదడు గ్రహించి, గుర్తుంచుకుంటుంది. అవసరమైనప్పుడు విశ్లేషించుకొని, తెలియజేస్తుంది. ఉదాహరణకు, భౌభౌ చప్పుడు వినిపించగానే దాన్ని కుక్కతో ముడి పెట్టేస్తుంది. సాధారణంగా చెవులు శబ్దాన్ని గుర్తించినప్పుడు విద్యుత్తు సంకేతం పుట్టుకొస్తుంది. ఇది నాడీ కణాల ద్వారా మెదడుకు చేరుకుంటుంది. దీన్ని మెదడు విశ్లేషించి, పూర్వ జ్ఞానాన్ని బట్టి అది దేనికి సంబంధించిందో తెలియజేస్తుంది. మనం ఆయా విషయాలను, సందర్భాలను గుర్తుంచుకోవటానికి, పనులను నేర్చుకోవటానికి, వాటిని కొత్తగా చేయటానికిదే మూలం. కృత్రిమ మేధ కూడా ఇలాగే వ్యవహరిస్తుంది. కాకపోతే సంక్లిష్ట జీవ కణాల సముదాయానికి బదులు ప్రోగ్రామర్ సృష్టించిన కోడ్తో కూడిన ఆల్గారిథంను వాడుకుంటుంది. అందే సమాచారాన్ని బట్టి లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. ఎంత ఎక్కువ సమాచారం అందితే అంత ఎక్కువగా అనుసంధానాలు ఏర్పరచుకుంటుంది. మరింత బాగా అర్థం చేసుకుంటుంది. దీన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఇంకాస్త సంక్లిష్టమైన, వైవిధ్యమైన అల్గారిథంల అనుసంధానాన్ని న్యూరల్ నెట్వర్క్ గా పిలుచుకుంటున్నారు. ఇది మరింత మెరుగైన పనులు చేసి పెడుతుంది. రకాలు 3. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ (AI) ఆయా పనులకే పరిమితమయ్యే పరిజ్ఞానమిది. సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ లాంటి వాయిస్ అసిస్టెంట్లకు ఇదే కీలకం. ఫేషియల్ రికగ్నిషన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, చెస్ ఆడటం వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది. ఇంటెలిజెంట్గా పేర్కొన్నప్పటికీ ఇలాంటి AI వ్యవస్థలు ఆయా ప్రోగ్రాంలు నిర్దేశించిన పనులనే చేస్తాయి. అందుకే దీన్ని బలహీన AIగా భావిస్తారు. చాట్కోపీటీని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) ఇది బలమైన కృత్రిమ మేధ. మనుషుల మాదిరిగా పనులు పూర్తి చేసిపెట్టటం దీని ఉద్దేశం. సిద్ధాంతపరంగా ఇది మనిషి మెదడులా పనిచేస్తుంది. ఒకే సమయంలో వివిధ అంశాలను విడమరచుకుంటుంది, ప్రతిస్పందిస్తుంది. ఇదింకా రూపుదిద్దుకునే దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) మనిషి విషయ పరిజ్ఞాన సామర్థ్యాన్ని మించిపోయే టెక్నాలజీ ఇది. తనకు తానే ఆలోచించగలదు. ఇది మహా కృత్రిమ మేధగా అవతరించగలదు. అసాధారణ రీతిలో ఆలోచించగల ఈ ASI వ్యవస్థలు మనుషులు చేయలేని పనులను సుసాధ్యం చేయగలవు. మనిషిని మించిపోతుందా? కృత్రిమ మేధ మనిషి మెదడును మించిపోతుందా? అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. బోలెడంత సమాచారం, ముఖ్యంగా ఆన్లైన్లో చాలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల కృత్రిమ మేధ మనిషి మెదడును మించిపోయే అవకాశం లేకపోలేదు. ఇది మన మెదడు కన్నా ఇప్పుడప్పుడే భిన్నంగా ఆలోచించలేకపోవచ్చు గాని మున్ముందు సాధ్యమే. ప్రస్తుత అత్యంత అధునాతన జనరల్ AI నమూనా పేరు గ్రాటో. దీన్ని డీప్మెండ్ సంస్థ సృష్టించింది. పొంతనలేని సమస్యలను పరిష్కరించటం, భాషల విశ్లేషణ, వీడియో గేమ్స్ ఆడటం, ఫోటోల గుర్తింపు వంటి వేలాది పనులు చేయటానికి ఈ AI నమూనాను రూపొందించారు. వివిధ రంగాల్లో OpenAI, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ అభివృద్ధి మీద పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తృతంగా వాడుకోవటానికి వీలుండటంతో చాలా ఖర్చు చేస్తున్నాయి. చాలా రంగాల్లో ఇప్పటికే ఇది పెను మార్పులను తీసుకొస్తోంది. రోబో రంగంలో మనిషిని పోలిన రోబోల సృష్టిలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆమెకా, సోఫియా వంటి రోబోలు దీని సాయంతోనే మనుషుల్లా మాట్లాడుతూ అబ్బురపరుస్తున్నాయి. అమెకాలో బోలెడన్ని సాఫ్ట్వేర్లు నిక్షిప్తమై ఉన్నాయి. వీటిల్లో ఒకటి టిన్యాన్. ఇదో టెలిప్రజెన్స్ టెక్నాలజీ. ముఖాలను గుర్తించటానికి, దూరాలను అంచనా వేయటానికి, ఎదుటి వాళ్లతో మాట్లాడటానికిది వీలు కల్పిస్తుంది. అమెకా డిజైను మార్చుకోవచ్చు కూడా. కంపెనీల అవసరాలకు తగినట్టుగా AI పనితీరు, సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ప్రస్తుతానికి ఆమెకా, సోఫియా వంటి రోబోలను వినోదానికి, మనుషులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించటానికి వాడుతున్నారు. మున్ముందు మరెన్నో పనులకు ఉపయోగించుకోవచ్చు. నడిచేలా కూడా చేయొచ్చు. అలాగే ఇలాన్ మస్క్ సైతం అధునాతన AIతో ఆప్టిమస్ రోబోను సృష్టించే పనిలో పడ్డారు. ఇందులోనూ టెస్లా వాహనాల్లో వాడుతున్న సాఫ్ట్వేర్ను కొంత ఉపయోగిస్తున్నప్పటికీ మనిషి మెదడులా ఆలోచించేలా రూపొందించాలన్నది ఆయన సంకల్పం. ఇటీవలే ఆప్టిమస్ రోబో యోగా చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ఒక కాలు మీద బరువును మోపుతూ నమస్కారం పెట్టటం నిజంగా గొప్ప విషయానికి. అంత సమతుల్యతను ఒక రోబో సాధించటం అద్భుతమే. ఆరోగ్య రంగంలో
సమాజంలో కీలక రంగాలను ఏఐ శరవేగంగా మలుపు తిప్పగలదు. ఉదాహరణకు, ఆరోగ్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టగలదు. ఇప్పటికే దీని ఫలితాలను చవి చూస్తున్నాం కూడా. కోవిడ్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల ఎక్స్రేల ద్వారా జబ్బును నిర్ధారించటానికి దీన్ని వాడుకోవటం తెలిసిందే. వైద్యుల ప్రధానమైన పని జబ్బులను నిర్ధారించి, వాటిని నయం చేయటం. ఇది ఎన్నో ఏళ్ల చదువు, అనుభవం, శిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ఏఐ పరికరాలకు నేర్పిస్తే, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి పనే చేసింది. మనిషి ప్రమేయం లేకుండా క్యాన్సర్ను నిర్ధారించటాన్ని ఏఐకి నేర్పించింది. ఆరోగ్యంగా ఉన్న అవయవాలు, క్యాన్సర్ అవయవాల ఎంఆర్ దృశ్యాలతో తర్ఫీదు ఇచ్చింది. క్రమంగా ఇది క్యాన్సర్ను గుర్తించే స్థాయికి చేరుకుంది. డాక్టర్లకు, కాల్పనిక నిపుణుడుగా తోడ్పడుతోంది. రేడియాలజిస్టులకు శిక్షణ ఇస్తోంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు కూడా ఏఐ సాయంతో బ్రెయిన్వీర్ వ్యవస్థను సృష్టించారు. ఇది మెదడు కణితుల వృద్ధిని పసిగడుతుంది. ఏఐతో పనిచేసే ఆసుపత్రులనేవి ప్రస్తుతానికి కాల్పనిక కథగా అనిపించొచ్చు గానీ భవిష్యత్తులో, ముఖ్యంగా జబ్బుల నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం ఖాయం. ఎందుకంటే మనిషి మెదడు గుర్తుంచుకునే దాని కన్నా కోట్లాది రెట్ల సమాచారం దీనికి అందుబాటులో ఉంటుంది. డాక్టర్లు మరింత ఖచ్చితమైన చికిత్సలను నిర్ణయించటంలో ఇదెంతగానో తోడ్పడుతుంది. యుద్ధరంగంలోనూ ఏఐ గొప్ప పాత్ర పోషించగలదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీన్ని 2 రకాలుగా వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1. డ్రోన్, రోబో కెమెరాల ద్వారా లక్ష్యాలను గుర్తించటం. 2. రోబో సైన్యం తనకు తానే కదలటం, అడ్డంకులను అధిగమించటం. బాంబులను నిర్వీర్యం చేసే రోబోలు, బాంబులను జారవిడిచే డ్రోన్ల వంటివి దీని కోవలోకే వస్తాయి. ప్రస్తుతానికి ఆటమనస్ నియంత్రిత రోబోలకు గానీ వినాశకర ఆయుధాలతో కూడిన డ్రోన్లకు గానీ సైన్యంలో చోటు కల్పించటం లేదు. కేవలం సైనికులకు సాయం చేయటానికే ఏఐని వాడుకుంటున్నారు. అంతరిక్ష ప్రయోగాలకు ఏఐ తోడ్పడుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS-ని సైమోన్ దీనికి మంచి ఉదాహరణ. భూవాతావరణాన్ని దాటుకుని అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఏఐ పరికరమిదే. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు తోడుగా ఉపయోగపడుతోంది. ఈ వాయిస్ యాక్టివేటెడ్ ఏఐ అసిస్టెంటును జర్మనీ అంతరిక్ష సంస్థ, ఎయిర్బస్, IBM సంయుక్తంగా రూపొందించాయి. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలకు, ప్రయోగాలకు దీన్ని వినియోగిస్తున్నారు. గుండ్రటి కంప్యూటర్లా కనిపించే ఇది తేలియాడుతూ ఉంటుంది. 3 ఏళ్ల క్రితం ISS వ్యోమగాములతో చేయి కలిపింది. పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని, సూచనలను వినిపించటం, నోట్స్ తీసుకోవటం వంటి పనులు చేస్తుంది. తోడుగా ఉండటం వల్ల ఇది ఒంటరితనాన్ని మరచిపోయేలా చేస్తుంది కూడా. భూమి మీది డేటా సెంటర్తో అనుసంధానమై పనిచేసే దీన్ని భవిష్యత్తులో తనకు తానే పనులు చేసేలా, చంద్రుడు, అంగారకుడి మీదికి పంపించేలా రూపొందించాలని భావిస్తున్నారు. స్వయంచోదక వాహనాల్లో కృత్రిమ మేధ ఇప్పటికే విరివిగా వాడకంలోకి వస్తోంది. ఏఐ సాఫ్ట్వేర్తో ఎన్నో సంస్థలు వేలాది స్వయంచోదక వాహనాలను రూపొందించాయి. టెస్లా సంస్థ తన సూపర్ కంప్యూటర్తో ఏఐ సాఫ్ట్వేర్కు శిక్షణ ఇచ్చింది. దీని సాయంతోనే టెస్లా కార్లు చుట్టుపక్కల పాదచారులా, సైకిల్ తొక్కేవారు, వాహనాల కదలికలను అంచనా వేస్తున్నాయి. టెస్లా పూర్తిస్థాయి ఏఐ కోపైలట్ న్యూరల్ నెట్వర్క్కు 70,000 GPU గంటల సేపు శిక్షణ ఇచ్చారు. భాషా నమూనాలు కీలకం. కృత్రిమ మేధలో భాషా నమూనాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో బాగా ప్రాచుర్యం పొందినవాటిల్లో ఒకటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLM. ఇవి మనుషుల పర్యవేక్షణ లేకపోయినా మెషిన్ లెర్నింగ్కు ఉపయోగపడతాయి. వీటికి అక్షరాలే మేత, ఇంధనం, కథనాలు, పుస్తకాలు, వెబ్సైట్ల వంటి వాటిల్లోని టెక్స్ట్తో వీటికి భారీ ఎత్తున తర్ఫీదు ఇస్తారు. ఆయా పదాలు, పదబంధాల మధ్య సంబంధాన్ని నేర్పిస్తారు. LLMలో బాగా ప్రాచుర్యం పొందినది GPT 3.5. చాట్ GPT దీని మీదే ఆధారపడుతుంది. అతి పెద్దదేమో GPT-4. గూగుల్ రూపొందించిన లామ్లాను రెండో అతి పెద్ద LLM అని చెప్పుకోవచ్చు. 3 లేదా అంతకన్నా ఎక్కువ పొరలతో కృత్రిమ న్యూరల్ నెట్వర్క్కు శిక్షణ ఇచ్చే విధానం డీప్ లెర్నింగ్. ఇది వివిధ పనులు నెరవేర్చటానికి తోడ్పడుతుంది. కొన్ని డీప్ లెర్నింగ్ మోడళ్లలో వందలాది పొరలు ఉంటాయి. ఇంకా సంగీత స్వరాలు కూర్చటం, పాటల రచనలోనూ ఏఐ సాయం చేస్తోంది. కొన్ని సంస్థలు ఇప్పటికే దీంతో స్వరాలు కూరుస్తున్నాయి, విశిష్టమైన ధ్వనులను సృష్టిస్తున్నాయి. ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లు కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఏఐకి డ్యాన్స్ను నేర్పించటానికి గూగుల్ ప్రయత్నాలు మొదలెట్టింది. గంటల కొద్దీ డ్యాన్స్ దృశ్యాలతో తర్ఫీదు ఇచ్చింది. ప్రత్యేకమైన డ్యాన్స్ రీతులను సృష్టించేలా తీర్చిదిద్దింది.
అలాగే బృంద నృత్య శిక్షణ కోసము పలు ఏఐ ప్రోగ్రాంలు పుట్టుకొచ్చాయి. ఇవి డ్యాన్స్ నేర్చుకునేవారిని కాల్పనికంగా, అంటే దూరం నుంచే నియంత్రిస్తూ, తప్పులను పట్టుకోవటానికి, భంగిమలను సరిచేయటానికి తోడ్పడుతున్నాయి. ఇమేజ్ జనరేషన్ సాఫ్ట్వేర్తో ఏఐ చిత్రకళలోకి ప్రవేశించింది. డాల్, మిడార్ని వంటివి పదాల ఊతంతోనే ఆశ్చర్యపరచే చిత్రాలను కళ్ల ముందుంచుతున్నాయి. ఇలాంటివి బోలెడన్ని పుట్టుకొస్తున్నాయి. ఏఐ డిఏ అనే హ్యూమనాయిడ్ రోబో చిత్రకారిణి అయితే ఆల్గారిథమ్స్, కెమెరా కళ్ళు, చేతులతో అందమైన కళాకృతులను ఇట్టే సృష్టిస్తోంది. ఆన్లైన్లో లక్షలాది దృశ్యాలను వీక్షించి, వాటి ప్రభావంతో చిత్రాలు గీసి ముందుంచుతుంది.